వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి పట్టణంలో విజయవంతమైన గుండె వైద్య శిబిరం. గుమ్మా లక్ష్మీపురంలో త్రుటిలో తప్పిన ప్రమాదం. మామూలు ఇస్తున్న మామూలు పట్టుకుంటారా? తండూరులో అక్రమంగా పీడీఎస్ రైస్ సీజ్. క్రైస్తవులకు అండగా బహుజన సమాజ్ పార్టీ. కర్నూలు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అరుణ్ కుమార్. తెలంగాణ సమస్యలపై పార్లమెంట్లో ప్రశ్నించే గొంతు ఉండాలి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన బండి సంజయ్. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి పట్టణంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో గాండ్ల సంఘం, వెలుగు స్వచ్ఛంద సంస్థ, గ్రీన్ క్రాస్ ఆధ్వర్యంలో డాక్టర్ రామనాథన్ మెడికవర్ హాస్పిటల్ బృందం సౌజన్యంతో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మంది పాల్గొన్నారు. వీరికి సిఈజీ, 2D, ఈకో, షుగర్ పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు డాక్టర్ లెక్కల నాగేష్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా నేటి యువతలో పెద్దలతో అధిక రక్తపోటుతో గుండె వ్యాధులు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని, వాటి నిర్మూలన కోసం ముందు జాగ్రత్తగా ఈ శిబిరాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ అశ్రద్ధ ద్వారా మన విలువైనటువంటి జీవితాన్ని కోల్పోతున్నారు. సో ఆ విలువైన జీవితం కోల్పోవద్దంటే మనం ఏం చేయాలి అంటే ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా శరీరం లోపల 40 సంవత్సరాలు దాటిన తర్వాత శరీరం లోపల ఎలాంటి మార్పులు వస్తాయి. సో అలాంటి అవగాహన ఎవరికి లేదు. ఆ ఉద్దేశంతో కామన్గా ఏంటంటే ప్రతి ఇంటి లోపల ఇప్పుడు బీపీ, షుగర్ అనేది ప్రతి ఒక్కరికి అయిపోయింది. యూత్ అంటే 20-25 ఇయర్స్ వాళ్ళకి కూడా స్ట్రోక్స్ వస్తున్నాయి, గుండెపోటు. సో వీటి నుంచి మనం రక్షించుకోవాలంటే మనం చేయాల్సిన పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో మరి మన గాండ్ల కులస్తుల పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గాండ్ల కులస్తుల కుటుంబం నుంచి ఎవరికైనా కూడా వారికి గుండె సంబంధిత ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఇంకేదన్నా ఆ సింటమ్స్ ఉన్నా కూడా మీరు రావాలని చెప్పి గత వారం రోజులుగా నేను వాట్సాప్ ద్వారా, మా బృందం కూడా వాట్సాప్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఈ తెలియజేసిన దానికి స్పందించి మరి ఈరోజు ఇంతమంది ఈ క్యాంపుకి రావడం జరిగింది. సో ఏంటంటే ఎస్పెషల్లీ నేను తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే మన హార్ట్ బాగుంటే మన జీవితం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మనం అడగడంతో మరి మెడికవర్ హాస్పిటల్ పేరు నెల మామూలు ఇస్తున్నాం. రంజాన్ కావడంతో ఈ నెల మామూలు ఇవ్వలేదు. SSR ను కలవలేదు. అందుకే మా ఆటోలు పట్టుకున్నారు. తమ గురించి సమాచారం ఇచ్చిన వ్యక్తి గోడ దూకి పారిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వివరాలకు వెళ్తే, మంచిర్యాల జిల్లాలో పోలీసులు ఆటోను తల్లి బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ కేసులో ఆటో డ్రైవర్ తీసుకున్నారు. అయితే ఈ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చారని ఖజానా బేగం, అమీనా బేగం, టీనా బేగం అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ వెళ్లి అక్కడ కూడా పోలీసులతో గొడవకు దిగారు. అతన్ని తమకు అప్పగించాలని మహిళలు పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో వారిపై కేసు నమోదు చేశారు. తాము ఇవేళ మామూలు ఇవ్వకపోవడంతో తమ ఆటోలు పట్టుకున్నారని ఇందులో ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేయడం గమనించారు. అంతే భయపడదు బొమ్మ కాడ చూసిండు బెల్లం పిల్ల ఒక
ఒక బండి ఈడ పట్టించిండు, ఒక బండి రెబ్బెల్ల పట్టించిండు. ఆ సీనుగా రెండు और एविडेंस है हमारे అని బయటకు పంపిస్తారా లేకపోతే ఏంటి అంతే మామ అర్థం వల్ల అర్థం వల్ల అర్థం వల్ల కొట్టండి కొత్త బండి అసలు సార్ నేను ఒక మాట మాట్లాడతా. ఈ నెల 10 రోజులు లేట్ అయింది, మామూలు ఇయ్యాలి, మా బండి పట్టింది అంతే. మామూలు ఇయ్యాలి, అంతే. పోలీస్ స్టేషన్ లో పోయినా మేము రెబ్బెల్ల పోలీస్ ఎస్ఐ సార్కి దండం పెట్టా కాదు तुम्हारा क्या होना वो तुम पैसा करो जो भी केस करते हो क्या है इसको अंदर नो बोल काकू काकू दिया तुम्हारा घर से दिया तुम्हारा घर से दिया तुम्हें गाड़ी को कर रहे तुम ये बात करने का ये कैमरा ढका नहीं हो पूछो हमारा पूछो ए भाई बड़े मारे ए आ रहा आपले पूछो ఎట్లా జాబ్ చేస్తారో చూస్తా. మేమంతా ఎక్కడ పెట్టేది అక్కడ పెట్టాం. దగ్గర పెట్టుకో ఏం భయం కాదట ఏసీబీ దగ్గర పెట్టుకో ఏం భయం కాదట పెట్టుకొని మీరు మాట్లాడతారా అని లోపల పెట్టుకొని మీరు మాట్లాడతారా గుల్లసిని అని ఏం పీకి కట్ట కట్టుకోరు, అందుకే ఎట్లా చదువుతారు పోలీసు వాళ్ళు బండి తీసుకొని వెళ్తున్నా, ఆటో తీసుకొని 2 ఆటోలు తీసుకొని పోతున్నా. వెనక ముందు పట్టిండ్రు కానిస్టేబుల్ వచ్చి, ఎస్ఐ తాండూరు ఫోన్ చేసిండు. సీను ఫోన్ చేయంగానే ఎస్ఐ కానిస్టేబుల్ పంపి మా బండి మామూలు ఇచ్చేస్తున్నాం. మేము నెల మామూలు ఇస్తాం. ఈ నెల సంతోష్ సార్కి ఇస్తాం. ఎస్ఐ సార్ తీసుకుంటాడు. ఎస్ఐ సార్ వచ్చి కలువు అన్నాడు కానీ కలవలే మేము ఈ నెల. పండుగ సార్ తర్వాత వస్తామన్నాం, రాలేదు. మరి సిఐ సార్ ఇంకా వచ్చిండు ఏమన్నా న్యాయం చేస్తాడేమో అంటే ఆ సీనుగానికి ఏమో లోపల కూర్చుండట్టిండ్రు, మాకేమో దెంగయింది ఇక్కడికి వెళ్ళి అన్నారు. ఆడు గోడ దునికిపోగా మరి వీళ్ళు ఏం చేస్తాండ్రు ఇట్లా. బీవై నగర్లోని సిఐటియు జిల్లా కార్యాలయంలో కార్మిక హక్కుల పోరాట దినోత్సవం, ప్రపంచ కార్మిక దినోత్సవం 138వ మేడే కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి, కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ కార్మిక చట్టాల హక్కుల సాధన కొరకు వెట్టి చాకరీ విముక్తి కొరకు పని గంటలు తగ్గించాలని 1866లో కార్మిక వర్గం సాధించిన విరోచిత పోరాటంలో 6 కార్మికులు తమ రక్తం చిందించి అమరులైన సందర్భంగా కార్మిక వర్గానికి కొన్ని హక్కులు దక్కాయని, అమరుల త్యాగాల సాక్షిగా మే 1న ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం కష్టజీవులందరూ కార్మిక హక్కుల పోరాట దినోత్సవం మేడే జరుపుకోవడం జరిగిందన్నారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనము, హమాలి, బీడీ, పవర్లూమ్ కార్మికులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు అందరూ ఈ మేడేకు ఆర్థిక సహాయం అందించగలరని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతో మంది అమరులై కార్మిక చట్టాలను సాధించుకున్న
కార్మిక చట్టాలను 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించి ఈ కేంద్ర ప్రభుత్వము కార్మిక హక్కులను కాలరాసే విధంగా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి రాబో కాలంలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా వాళ్లకు ఓటు ద్వారా బుద్ధి చెప్పి ఆ ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా చూడాలని కూడా కోరడం జరుగుతుంది. అట్లాగే మతం పేరుతో కులం పేరుతో ఈ మోడీ ప్రభుత్వము ప్రజలను మోసం చేసే విధంగా చూడడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఈ మేడే సందర్భంగా ప్రజలందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది. అట్లాగే ఈ జిల్లాలో ఉన్న కార్మిక వర్గం అంతా కూడా ఈ మేడేలో పాల్గొని విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది. జయప్రదం మేడే కార్యక్రమాన్ని మే 1 జరిగే మేడే ఉత్సవాన్ని విజయవంతం చేద్దాం. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్. కార్మిక చట్టాల హక్కుల రక్షణ కొరకు పోరాడదాం. మేడే వర్ధిల్లాలి. మేడే వర్ధిల్లాలి. చేయండి మేడే వారోత్సవాలను చేయండి. ప్రపంచ కార్మిక దినోత్సవం 138వ మేడే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఈరోజు సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. మరి 1886 సంవత్సరంలో కార్మిక వర్గం తమ హక్కుల సాధన కోసం, ఎట్టి చాకరీ విముక్తి కోసం, 8 గంటల పని విధానం కోసం మరి అమెరికాలోని చికాగో నగరంలో పెద్ద ఎత్తున విరోచిత పోరాటం చేస్తున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి యజమానులు మరి పోలీసుల చేత జరిగిన కాల్పుల్లో 6 మంది కార్మికులు అమరులైనటువంటి పరిస్థితుల్లో వారి కొన్ని హక్కులను సాధించుకోవడం జరిగింది. కార్మిక హక్కులను, ఆ హక్కులను స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రామిక వర్గం, కార్మిక వర్గం మొత్తం కూడా మే 1వ తేదీన మరి ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోంది. మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా సిఐటియు ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఇప్పటికే సిఐటియు ఆధ్వర్యంలో మరి జిల్లాలోని కార్మిక వర్గ సమస్యలపైన నిరంతరం పోరాడుతున్నటువంటి సిఐటియు సంఘం ఇక్కడ ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులు కావచ్చు, బీడీ కార్మికులు, హమ్మాలీ కార్మికులు, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు, సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులే కాకుండా ఉద్యోగుల సమస్యలపైన కూడా నిరంతరం పనిచేస్తున్నటువంటి సంఘం సిఐటియు ఆధ్వర్యంలో కూడా జిల్లా వ్యాప్తంగా సిరిసిల్ల, వేములవాడ కేంద్రాలతో పాటు అన్ని మండలాలకు కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున కార్మిక ప్రదర్శన ర్యాలీలు, సభలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇట్టి మేడే కార్యక్రమాల నిర్వహణకు జిల్లాలోని మిత్రులు, శ్రేయోభిలాషులు, అదేవిధంగా వాణిజ్య వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా తమ వంతు తోడ్పాటును అందించి ఈ మేడే కార్యక్రమాల విజయవంతానికి తమ వంతు తోడ్పాటు అందించాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే గత 138 సంవత్సరాల క్రితం కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులు చట్టాలను కాలరాసే విధంగా మరి 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లు కుదించి కార్మికులను, పెట్టుబడిదారులకు, యాజమాన్యాలకు కట్టుబానిసలు చేసే విధంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి పార్లమెంట్ లో ఆమోదించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రస్తుతం మేడే అనేది ఎంతో ప్రాధాన్యత ఉన్న విషయం కార్మిక వర్గానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఈ 4 కరీంనగర్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ కొత్తపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణకు 23 నవోదయ పాఠశాలలు రావాల్సి ఉంటే 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఒకటంటే ఒక నవోదయ పాఠశాలలు కూడా రాలేదని విమర్శించారు. నవోదయ పాఠశాల ఎందుకు తీసుకురావట్లేదంటూ ఓట్ల కోసం వచ్చే బండి సంజయ్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎంపీ పదవి ఏమైనా బండి కోసం తీసుకువచ్చారా? ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా పోటీ చేసేందుకు కరీంనగర్ ఎంపీ పదవిని పునరావాసం అంటూ నిలదీశారు. సెక్టర్లు
కరీంనగర్ నుండి ఇవన్నీ కూడా ఇవ్వలేడు. మరి ఆ రోజు వినోద్ కుమార్ గారు 2014లో ఎంపీగా ఉన్నారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నా. తన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ, బీజేపీ ఎంపీ కాదు అప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ. పార్టీ ఏదైనా కానీ ప్రశ్నించే గొంతుకు ఉండాలి అక్కడ పార్లమెంట్లో, గట్టిగా మాట్లాడాలి, క్యాబినెట్లో మాట్లాడాలి. మా హక్కుల కోసం నువ్వు ఎందుకు, మేము తెలంగాణ బిడ్డలం కదా, మేము పన్ను కడతలేమా, మాకు ఎందుకు మాకు నిధులు రాలని చెప్పి కొట్లాడే గొంతు కావాలి. ఆ రోజు స్మార్ట్ సిటీ రాదు, కరీంనగర్కు లేదు. ఇదే కొత్తపల్లి మెడికల్ కాలేజ్ పక్కకు మనం త్రిబులైట్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ గొంతుండి త్రిబులైట్ శాంక్షన్ చేసుకున్నాం. స్మార్ట్ సిటీ అర్హత లేకుండా ఉండగా ఆడు గొంతెత్తి పార్లమెంట్లో మాట్లాడి వెంకయ్యనాయుడుతో మాట్లాడి, మరి ఆ రోజు వెంకయ్యనాయుడుతో మాట్లాడిన పార్లమెంట్ అప్పుడు ఈయన బీజేపీ ఎంపీ కాదు కదా, ఎందుకు పనిచేయాలి అనలే. ఏ ఎంపీ అయినా అలా వాస్తవత కొట్లాడుతుండని చెప్పేసి ఆ రోజు కరీంనగర్ స్మార్ట్ సిటీ ఇచ్చిండు, కేబుల్ బ్రిడ్జ్ వచ్చింది, ఇక్కడ త్రిబులైట్ వచ్చింది. దాని తర్వాత తను ఓడిపోయింది, త్రిబులైట్ మాయమైంది, ఎత్తుకపోయారు. అంటే నాకు ఆ రోజు 2014 తోడున్నాడు కాబట్టి ఊకంటారుగానే డబుల్ ఇంజన్ అంటే ఇది ఎమ్మెల్యే ఇంజను, ఎంపీ ఇంజన్ రెండు ఉంటే డబుల్ ఇంజను, ఇద్దరం వెళ్తే డబుల్ ఇంజను. 2014 దాకా ఇద్దరం డబుల్ ఇంజన్ కాబట్టి కొట్లాడుకుని తెచ్చుకున్నాం. ఎంపీగా పోరాటం చేసి నిధులు తెచ్చే నాయకుడు కావాలి. మరి 2014లో మీ ముందు కనబడ్డది ఏం చేసిండు అన్నది. 2018లో ఏం చేసిండో సంజయ్ చేసినది కనబడుతుంది. మీరు కూడా ఈసారి నాకు సపోర్ట్గా ఉంటే రాష్ట్రంలో కొట్లాడతాను నేను, కేంద్రంలో తన కొట్లాడతాడు. ఇక నిధులు ఆగుతాయే, మనం పన్ను కడతలేమా? రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ వాళ్ళు నోరు మెదుపుతారే, మూసుకుంటారు. మళ్ళీ గిదే పోరాటం చేయాలి. నీళ్ళ కోసము, కరెంటు కోసం కాలు ఇరిగింది తెలుసుగా మీకు. బాబ్లీ కోసం పోలీసులు ఇది కాలు ఇరిగొట్టి ఇప్పుడు కేసు నడుస్తుంది, రేపు మళ్ళీ కేసు ఉన్నది. పోరాటం చేయాలి, ఎందుకంటే అధికార పార్టీలు ఎప్పుడూ నోరు మెదపరు. నవోదయ విద్యాలయాలు కొత్త జిల్లాలకు రావాలి. నేను అప్పుడు 5 ఏళ్ల కింద ఆరాటంతో లొల్లిపెట్టిన మా తల్లుల కడుపులో పిల్లలు పుట్టినోళ్ళు, ముఖ్యంగా ఇలాంటి పల్లెటూళ్ళలో పుట్టినోళ్ళు మా నవోదయ విద్యాలయాలు చదువుకోవాలనే ఆశ ఉంటుంది. కొత్త జిల్లాలకు ఒకటి కావాలి. మా పేద వర్గాలు, వెనకబడ్డ తరగతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీ కుటుంబాల నుండి పిల్లలు చదువుకోవాలని ఆశ ఉంటుంది. 23 పాఠశాలలు రావాలి. 10 ఏళ్ళ మోడీ గారు ప్రధానమంత్రి అయి ఒక్కటి ఇవ్వలేదు మనకి. ఏం చేసిండి బండి సంజయ్? అడగాలండి మీరు ఊళ్ళోకి వస్తే, ఒక్క నవోదయ విద్యాలయం గురించి ఎందుకు మాట్లాడలేదు, నీకెందుకు ఓటేయాలి అని అడగాలి. గుడి గురించి మాట్లాడతాడు, పోడు గుడి అని తెచ్చిండా? నేను గంగుల కమలాకర్ గారు తిరుపతికి 4 సార్లు పోయినాం. ఇవాళ కరీంనగర్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం 50 కోట్లతోని ఇలా కడుతున్నాం. మీరు చూసినారు కదా అప్పుడు పూజా కార్యక్రమాలు, 50 కోట్లతో కడుతున్నాం. శ్రీకృష్ణ టెంపుల్ కడుతున్నాం ఈడ. ఇంకా అంతేందుకు, రామ భక్తుడు హనుమంతుడు కదా. నేను కొండగట్ట దేవస్థానం పోయి 333 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి అడిగి ఉంటే అది చాలా కష్టం ఇప్పించడం. అది కొండగట్టు దేవాలయానికి ఇప్పించిన 3 ఏళ్ళు తిరిగిన దానికోసం. బండి సంజయ్ ఎప్పుడైనా మాట్లాడినావు నువ్వు కొండగట్టు దేవాలయం గురించి అని? నువ్వు 5 ఏళ్ళు ఎంపీ కదా, 5 రూపాయలైన గుళ్ళ కోసం ప్రయత్నం చేస్తావా నువ్వు? నీకు ఏం హక్కు ఉన్నది? ఏం హక్కు ఉన్నదని అడుగుతున్నా. ఇలా మేము చేస్తాం, కరీంనగర్కి టీటీడీ దేవస్థానం చేసినాం, కొండగట్టుకు అభివృద్ధి కావాలని చేసినాం, ఇక యాదగిరి గుట్ట కట్టినాం, ఇక వేమరాడ దేవస్థానం 33 ఎకరాల చెరువు భూమి దేవాలయానికి ఇచ్చినాం, బ్రహ్మాండంగా కట్టాలనుకున్నాం. అది గిరి మేము చేసినాం. నువ్వు ఏమైనా చేసినావు గుడి కోసం? నా గుడిదే లేదు, నా బడిదే లేదు. బండి సంజయ్ ఎందుకు ఓటేయాలి మనం? ఎప్పుడైనా మీ మున్సిపాలిటీకి వచ్చిండా? ఒక మీటింగ్ కనుక వచ్చిండా? కొత్తపల్లి మున్సిపాలిటీ మీటింగ్కి? మరి ఎందుకే ఎంపీ ఆయన? ఊరు కాదమ్మా, మున్సిపాలిటీస్కి. అంటే ఒక ఎంపీ అంటోడు జిల్లా పరిషత్ చైర్మన్ మీటింగ్లకే రాలేదు. ఏది మన కరీంనగర్ జిల్లా పరిషత్ మీటింగ్ రాలేదు, సిరిసిల్ల జిల్లా పరిషత్ మీటింగ్ రాలేదు, జగిత్యాల జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు, హన్మకొండ జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు, సిద్దిపేట జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు. ఈయన ఎంపీ 5 జిల్లాలలో ఉన్నది. మన ఎంపీ 5 జిల్లాలో ఉన్నది. హన్మకొండ, సిద్దిపేట, కరీంనగరు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం 5 జిల్లాలు ఉన్నది. మరి ఆడ పోయి ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు ఎప్పుడైనా? ఒక్కసారైనా పోయిండా జిల్లా పరిషత్ చైర్మన్? మొన్న వాళ్ళ జిల్లా పరిషత్ చైర్మన్ చెప్పారు ఒక్క 5 ఏళ్ళలో ఒక్కసారి రాలేదని. ఆయనకి ఎందుకు ఓటేయాలి? నీ ఎంపీ ఇష్టం ఉండి మోడీ ప్రధానమంత్రి కావాలంటే నువ్వు మొన్న ఎమ్మెల్యే ఎందుకు పోటీ చేసినావు?
అంటే ఈ పదవి వస్తే మళ్ళీ ఇక్కడ ఆట, ఇది ఓడిపోతే మళ్ళీ అక్కడ ఆటనా? అంటే నీ కోసం పుట్టిందా ఈ ఎంపీ పదవి? సూటిగా ప్రశ్నించాలని నువ్వు ఎందుకు పోటీ చేసావా? ఎంపీ పదవి ఉండే ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఇది ఓడిపోతే మళ్ళీ ఇది అడుగుతాడు. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రానికి విచ్చేసిన బండి సంజయ్ ఐకేపీ కేంద్రంలో అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ఆరబోసుకుంటున్న రైతులను కలిశారు. వడ్ల కల్లాలను పరిశీలించారు. రైతులు ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వడ్ల కొనుగోలు విషయంలో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ఎకరావు పెట్టారు. సర్కార్ నిర్లక్ష్యం వల్లే కొనుగోలు కేంద్రంలో వడ్లు తడిసిపోయాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కొనుగోలు కేంద్రంలో సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని, వేలాది టన్నుల ధాన్యం తడిసిపోయిందన్నారు. తడిసిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం. 10,000 రూపాయలు ఇస్తామన్నారు. మేము పోయేస్తామన్నా 10,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇంత వీరు కూడా రూపాయి రైతులు కేసీఆర్ కూడా ఏమనలే కదా, కేసీఆర్ హామీలు ఇచ్చి విస్మరిస్తున్నారు ఏమనలే కదా, ఇప్పుడు కూడా ఏమన్నారు అని చెప్పి కేసీఆర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. మీరు ఏ విధంగా మోసం చేయాలి, మోసపూరిత మాటలు ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా నమ్మించి మోసం చేయాలి, మళ్ళీ ఈ హామీ తప్పించుకోవడానికి ఇంకో హామీ ఏ విధంగా వేయాలని చెప్పి ఆలోచించిన తర్వాతనే ఆగస్టు 15 నుంచి 2 లక్షలు రుణమాఫీ చేస్తారట. ఇది ఆగస్టు 15 ముహూర్తమా? మీకు భగవద్గీత, బైబుల్, ఖురాన్ మీద నమ్మకం లేదా? ఆ పేరు చెప్పి అలా మోసం చేసి ఓట్లు వేసుకుంటే మోసం చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు దేవుళ్ళ గుళ్ళు గుర్తొస్తుంది పాపం వాళ్ళకి. ఈ రాముని సాక్షిగా, ఆ దేవుని సాక్షిగా అని చెప్పి చెప్తున్నారు. మరి ఎన్నికల ముందు ఈ బైబుల్, ఖురాన్, భగవద్గీత ఏడమైంది? ఇప్పుడు ఆగస్టు 15 ఏం డేట్ అది? ఇలా జూన్ 4వ తారీఖు నాడు ఎన్నికల కౌంటింగ్ అయిపోతుంది. ఎన్నికల కోడ్ సవరిస్తారు. మరి జూన్ 15 నుంచే 2 లక్షల రుణమాఫీని ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? అలాగా బోనస్ కోసము బోనస్ ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మీరు ఇచ్చిన హామీ ప్రకారం బోనస్ ఇస్తే దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు వస్తాయి. 5,000 కోట్ల రూపాయలు దగ్గర లేవా? ప్రభుత్వం దగ్గర లేవా 5,000 కోట్ల రూపాయలు? ఇవాళ ఈ తరుగుతాలు తేమబడితోని మీకు అదనంగా ఖర్చు ఎంత వస్తాయంటే దాదాపు 700 కోట్ల రూపాయలు వస్తాయి. 700 కోట్ల రూపాయలు లేవా మీకు? 5,700 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టకుండా, రైతులు ఆదుకునే ప్రయత్నం చేయకుండా, భగవద్గీత, ఖురాన్, బైబుల్ అని చెప్పుకొని మోసం చేసి వీటికే పైసలు ఇవ్వన్నా అంటున్నప్పుడు మీరు ఆగస్టు 15 నుంచి రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తే 30,000 కోట్ల రూపాయలు ఖర్చు వస్తాయి. మరి ఏం చేస్తారు 30,000 కోట్ల రూపాయలు? 5,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మీకు ఉండే ఇబ్బంది ఏంది? 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఏ దేశం నుంచి పట్టుకొస్తారు? అంత ఏంటంటే ఈ జూన్ 4 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పడతారు. మళ్ళీ దాన్ని ఓట్లు తెచ్చుకోవాలి. రైతులు తిరగబడుతున్నారు, రైతులు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఆ ఎన్నికల్లో మళ్ళీ గెలవాలంటే రుణమాఫీ పేరు చెప్తాను గెలుస్తారు. ఇప్పుడు మన కాంగ్రెస్ నాయకులు భగవద్గీత, ఖురాన్, బైబుల్ నుంచి మాట్లాడతలేరు. ఇక ఎన్నికలు అయిపోయినా ఓట్లు వేసుకుంటారు, మాట్లాడతలేరు. ఇక రైతులు మర్చిపోయారు. రైతులు అది ఉన్నారు. ఒక్కొక్కరి చేత భగవద్గీత ఉన్నది, ఖురాన్ ఉన్నది, బైబుల్ ఉన్నది. ఈసారి కొనుగోలు రైతుల గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే భగవద్గీత చూపడతారు, ఖురాన్ చూపడతారు, బైబుల్ చూపడతారు, బోనస్ గురించి అడుగుతారు, వాళ్ళ రైతు భరోసా గురించి అడుగుతారు, తరుగుతారు, తేమలు కూడా కొట్టారు, దాని గురించి అడుగుతారు, 2 లక్షల రూపాయలు అన్నీ అడుగుతారు. దాని సమాధానం ఎట్లా చెప్తారు చూస్తాం మేము కూడా. కాబట్టి ఇలా ప్రభుత్వము ఇవాళ పూర్తిగా హామీలు నెరవేర్చకుండా రైతులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది. మరి ఇప్పటికైనా ప్రభుత్వము ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి. మీరు ఓటు రూపంలో రాజకీయ పరంగా ఆలోచించి రైతులను గోసపెట్టకండి, రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. వెంటనే తరుగుతాలు తేమ లేకుండా మొత్తం కొనాలి. 1 కిలో కాదు, 1/2 కిలో కూడా కడిగించుకునే అటువంటి అవకాశం లేదు. మీరే హామీ ఇచ్చారు, రైతులను ఓట్లు వేయించుకున్నారు. కాబట్టి నిన్న వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ఇలాంటి కటింగ్స్ లేకుండా వెంటనే ప్రభుత్వం బేషరతుగా పండించిన పంటను ప్రతి గింజను కొనాల్సిందే, రైతులు ఆదుకోవాల్సిందే. మరి ఇప్పుడు తడిసిందని చెప్పి ఇక్కడికి పోతారు. పోయినాక లాస్ట్కి ఏమైంది? ప్రభుత్వం సరిగా వాళ్ళని చూసుకోకపోవడం వల్ల, వాళ్ళకు రైతులకు సహకరించకపోవడం వలన లాస్ట్కు 1,700కు దళారీ వ్యవస్థ స్టార్ట్ అయింది. మళ్ళీ మద్దతు ధర, కనీస మద్దతు ధర నిష్పెట్టి ఇవాళ 1,700కు 1600కి అమ్ముకునే పరిస్థితి.
మాన్యం జిల్లా గుమా లక్ష్మీపురంలో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. వీధి నడిబొద్దులో ఉన్న భారీ వృక్షం అమాంతం పడిపోవడంతో చెట్టు కింద ఉన్న ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జు అయింది. ప్రమాద సమయంలో చెట్టు ఎక్కి ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. తక్షణమే సర్పంచ్ బొత్తడ గౌరీశంకర్రావు స్పందించి నేల కొరిగిన చెట్టును తొలగించడానికి చర్యలు చేపట్టారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.